శ్రీ గురుభ్యో నమ. 9వ అధ్యాయం 24వ శ్లోకం. ఓం అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వైన తశ్చవంతి తే. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. అహం హి నిజంగా నేనే, సర్వయజ్ఞానాం సమస్త యజ్ఞాలకు అన్ని పూజలకు, భోక్తాచ మరియు ఫలములను స్వీకరించేవాడిని, ప్రభు ఏవచ యజమానిని కూడా, తు మాం అయితే నన్ను, నా అభిజానంతి యథార్థంగా తెలుసుకొనరు, తత్వైన నిజస్వరూపముగా, అతః అందువలన, చ్యవంతి పునర్జన్మ చక్రంలోనే ఉంటున్నారు వారు. పరమాత్మ ఏమంటున్నాడంటే, అన్ని యజ్ఞాలకు పూజలకు హోమాలకు నిజమైన భోక్తను నేనే, వాటికి యజమానిని కూడా నేనే. కానీ ఈ సత్యాన్ని యథార్థంగా గ్రహించలేని వారు పరమగతిని పొందలేక సంసార చక్రంలోనే తిరుగుతారు. ప్రపంచంలో అనేక దేవతలను ఆరాధిస్తారు. ఇంద్రుడు, వరుణుడు, శివుడు, గణపతి, అమ్మవారు మొదలైన దేవతలకు చేసే పూజలు చివరకు చేరేది పరమాత్మకే. ఎందుకంటే ఆ దేవతలందరిలో అంతర్యామిగా ఉన్నది పరమాత్మనే. అయితే చాలామంది దేవతలను పరమసత్యంగా భావించి వారిలో అంతర్యామిగా ఉన్న శ్రీహరిని గుర్తించడం లేదు. అందువలన వారికి పరిమితమైన ఫలాలే లభిస్తాయి, పరమ మోక్షం మాత్రం లభించదు. కాబట్టి భగవంతుని తత్వాన్ని తెలుసుకుని అన్ని దేవతలలోనూ పరమాత్మనే దర్శించడం నిజమైన జ్ఞానం. ఇక్కడ మనము యజ్ఞముల స్థానంలో మనం రోజు చేసే వ్రతాలు, పూజలు, క్రతువులు చెప్పుకోవచ్చు. మనం కూడా ఈ పూజలు, వ్రతాలన్నీ ఏదో ఒక దేవుడిని, దేవతను ఉద్దేశించి ఏదో ఒక కోరికతో చేస్తాం. ఏ దేవత గురించి చేస్తున్నామో ఆ దేవత భోక్త అవుతాడు. యజ్ఞము అది ఎవరి గురించి చేస్తున్నారో ఆ దేవతా స్వరూపము, ఈ రెండింటికి ప్రభువు అంతా పరమాత్మయే. కాబట్టి మానవులందరూ పరమాత్మ గురించి అసలు జ్ఞానాన్ని అలవర్చుకోవాలి. అన్ని దేవతా స్వరూపాలు పరమాత్మయే. మన అజ్ఞానం కొద్దీ దేవతలకు రకరకాల పేర్లు, రూపాలు కల్పించి వారి మధ్య భేదభావాన్ని కల్పిస్తున్నాము. కోరికలు కోరుతున్నాము, సంసారం అనే మాయలో పడిపోతున్నాము. అన్ని దేవతలలోనూ జీవరాశులలోనూ ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు పరమాత్మ. ఇది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్నవారికి దేవతామూర్తుల మధ్య ఎటువంటి భేదభావం ఉండదు. ఇవన్నీ నేనే చేస్తున్నాను, ఈ ఫలములు నాకే చెందాలి అనే అహంకారం కూడా ఉండదు. పరమాత్మను గూర్చిన యథార్థ జ్ఞానము లేని వారందరూ ఈ ప్రకారంగా జనన మరణ చక్రాలకు గురి అవుతూనే ఉంటారు. కాబట్టి పరమాత్మను గురించి బాగా తెలుసుకోవాలి. తత్వైన అని చెప్పడం వలన సామాన్య జ్ఞానం చాలదని, యథార్థంగా ప్రత్యక్షంగా తెలుసుకోవాలని అర్థం. అంటే భగవంతుడు సర్వాంతర్యామి, సమస్త చరాచరములకు అధిష్టానము, జీవుల నిజరూపమై వెలియుచున్నాడు అని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అటువంటి వారు జ్ఞాన మార్గం నుండి జారిపోరు. వారు పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానము కలవారై అతి జాగరూకులై స్వస్వరూపాత్మ ఎందే నిష్ట కలిగి ఉందురు. ఈ సమత్వాన్ని మనందరం అలవరుచుకోవాలి. ఈ సత్యాన్ని తెలుసుకుంటే పరమాత్మను పొందుతారు. కోరికలు ఉండవు, వాసనలు ఉండవు, పునర్జన్మ ఉండదు. మనమే కాదు, దేవతలు కూడా ఒక్కొక్కసారి పరమాత్మను తెలుసుకోలేరు అనేదానికి ఉదాహరణగా ద్వాపర యుగంలో గోకుల వాసులు ప్రతి సంవత్సరం దేవేంద్రునికి యజ్ఞం చేసేవారు. శ్రీకృష్ణుడు గోకుల వాసులకు ఇంద్రయాగం చేయవద్దని చెప్పి గోవర్ధనగిరిని పూజించమన్నాడు. ఇంద్రుడు కోపంతో వర్షాలు కురిపించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ రక్షించాడు. ఈ లీల ద్వారా అందరిలో అంతర్యామిగా ఉండేది పరమాత్మయే అని, ప్రకృతి నేనే అని గ్రహింపచేసి ఇంద్రుని అహంకారాన్ని అణచివేశాడు.
దేవతలు కూడా పరమాత్మ శరీరంలోని భాగాలే తప్ప స్వతంత్రులు కారనే తత్వాన్ని ఈ ఘట్టం నిరూపిస్తుంది. ఈ లీల ద్వారా ఇంద్రుడికి ఉండే శక్తి పరమాత్మ నుంచే వచ్చిందని తెలియజేశాడు. అందుకే ఈ శ్లోకంలో అన్ని యజ్ఞాలకు భోక్త నేనే అని చెప్పాడు. ఇదే కాదు, దక్ష యజ్ఞము, దక్షుడు కూడా గొప్ప యజ్ఞం చేశాడు, కానీ పరమాత్మను ఆహ్వానించలేదు. పైగా పరమేశ్వరుణ్ణి అవమానించాడు. దాంతో యజ్ఞం నాశనమైపోయింది. ఈ కథ చెప్పే సందేశం ఏమిటంటే, యజ్ఞం ఎంత గొప్పదైనా దాని వెనక భక్తి, వినయము, పరమసత్యంపై అవగాహన లేకపోతే అది సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, లౌకిక సుఖాల కోసము, తాత్కాలిక ఫలాల కోసము పాకులాడకుండగా మన సమస్త కర్తవ్యాలను భగవదర్పణంగా, అంటే మనం చేసే ప్రతి పనిని భగవదర్పణంగా చేస్తూ ఆ పరమాత్మే ఈ సృష్టికంతా ఆధారము అని గుర్తిస్తే మానవ జన్మకు సార్థకత లభిస్తుంది. హరి ఓం తత్సత్.